హాయ్ హలో వెల్కమ్ టు మన పైన బ్లాగ్స్. ఈరోజు మనం కదిరి నరసింహస్వామి ఆలయాన్ని అయితే దర్శించుకుందాం. ఈరోజు ఈ కదిరి నరసింహస్వామి ఆలయం వచ్చి ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కదిరి పట్టణంలో ఉందన్నమాట. ఈ ఆలయం మనిషి మరియు సింహరూపమైన నారసింహునికి అంకితం చేయబడింది. ముఖ్యంగా ఈ నరసింహస్వామి అవతారం వచ్చి విష్ణు యొక్క అవతారాల్లో 10వదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కదిరి నరసింహస్వామి తేరు అన్నమాట. ఈ తేరు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన తేరుల్లో అంటే రథంలో ఇదొకటిగా చెప్పొచ్చు. దీని ఎత్తు సుమారు 45 అడుగులు ఉంటుంది. అదేవిధంగా సుమారుగా 100 టన్నుల పైన దీని బరువు అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ రథోత్సవం రోజున స్వామిని దర్శించుకోవడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని చూడడానికి వస్తారు. కదిరి నరసింహస్వామిని ఇక్కడ ప్రజలు కాటమరాయుడని మరియు వసంత వల్లభుడని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. రాయలసీమలోని అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటిగా చెప్పొచ్చు అన్నమాట. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలవడం జరిగింది. ఎందుకంటే ఈ విగ్రహం కదిరి చెట్టు మూలాల నుంచి ఉద్భవించడం జరిగిందన్నమాట. అందుకని ఈ పట్టణానికి కాద్రి అనే పేరు వచ్చిందని చెప్పొచ్చు అన్నమాట. ఇదే కాలక్రమేణా కదిరిగా పిలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం వచ్చి తూర్పు రాజగోపురం, అంటే ఇదేనండి ఎంట్రన్స్. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు రెనోవేషన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజులు అయితే తాత్కాలికంగా మూసుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం స్వామివారిని తూర్పు వైపు నుంచి కాకుండా పడమర వైపు నుంచి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు మన కదిరి స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకున్నాం కొంచెం. ఈ కదిరిలో ముఖ్యంగా బాగా దొరికేటివి కదిరి కుంకుమ, మల్లెపూలు, ఈ దవనం అండి. ఈ దవనం అనేది కదిరి చుట్టుపక్కల తప్పితే మీకు ఎక్కడా కూడా దొరకదన్నమాట. ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయని, అదేవిధంగా దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందని, విజయం, సంపద, దీర్ఘాయువు సిద్ధిస్తుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతారన్నమాట. కదిరి ఆలయంలో స్వాతి నక్షత్రం వైశాఖ శుక్ల చతుర్దశిని నరసింహ జయంతిగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయండి. దాన్నే కదిరి తేరు అని చెప్పడం జరుగుతుంది. చూస్తూ ఉండగానే మనం ఇప్పుడు పడమర వైపు నుంచి ఆలయం లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం ఆలయం చరిత్ర గురించి అయితే చెప్పుకున్నాం. ఈ చరిత్ర ప్రకారం కాద్రి అంటే విష్ణు పాదాలను సూచించే కొండ అని అర్థం అన్నమాట. కా అంటే విష్ణు పాదం, అద్రి అంటే కొండ అన్నమాట. సో ఆ విధంగా మనం విష్ణు పాదాలను సూచించే కొండ కాబట్టి కద్రి అని చెప్పొచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కదిరి చెట్లు ఎక్కువగా ఉండేటువంట. సో ఆ విధంగా ఈ ఈ ప్రాంతానికి అయితే ఆ పేరు వచ్చిందని చెప్పొచ్చు. కదిరి చెట్లు అంటే ఏం లేదండి, మల్బరీ చెట్లు అన్నమాట, మల్బరీ ఆకులు. ఇప్పుడు మీరు చూస్తున్నదే మండపం అన్నమాట. సో చూడండి, ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయ గోపురం అన్నమాట, స్వామివారి గర్భగుడి. ఇది పడమర రాజగోపురం. ఆ ఎదురుగా ఉండేది నిత్యాన్నదాన సత్రం అన్నమాట. మెయిన్గా చెప్పాలంటే ఈ కద్రి స్థలం మరియు దాని చుట్టూ అనేక పౌరాణిక ఇతిహాసాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రాక్షసులకు తెలియకుండా వేదవ్యాసుడు తన శిష్యులకి పాఠాలు చెప్పాడని చెప్తారు. కాబట్టి ఈ ప్రదేశాన్ని కేదారణ్యంగా పిలుస్తారు.
ఇక్కడ స్వామివారు ముఖ్యంగా సింహం తలతో, వెండి భుజం, బ్లేడ్లు, మీసాలు మరియు కళ్ళతో అలంకరించబడిన వెండి కవచంతో కప్పబడి హిరణ్యకశిపుడి కడుపును మోసే భంగిమలో ఉంటాదన్నమాట. పక్కనే ప్రహ్లాదుడు నిల్చొని ఉంటాడు. ఈ ప్రహ్లాద సమేత నరసింహస్వామిని ఇక్కడ మాత్రమే చూడొచ్చు అన్నమాట. ఈ కదిరిపట్నం వచ్చి మద్దిలేరు వాగు ఒడ్డున ఉన్నదన్నమాట. ఈ మద్దిలేరు వాగు ఒడ్డున పూర్వకాలంలో అర్జునుడు తపస్సు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే నిత్యాన్నదాన సత్రం. సో మధ్యాహ్నం టైంలో మాత్రమే అన్నం పెడతారు. మీకు ఇక్కడ స్టే కావాలంటే ఈ దేవస్థాన ప్రాంగణంలోనే మనకి రూమ్లు అనేటివి అందుబాటులో ఉంటాయి. కాబట్టి భక్తులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడే స్టే చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి స్వామివారి గర్భగుడి, గర్భాలయం. ఈరోజు శనివారం అవడం వల్ల రష్ అనేది ఎక్కువగా ఉంది, అందుకని మీకు సరిగా చూపించలేకపోవచ్చు కొన్ని. ఈ గుడికి పడమర పక్కనే కోనేరు అయితే ఉన్నదన్నమాట. దాన్ని భృగుతీర్థం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గుడిని విజయనగర సామ్రాజ్య రాజులైతే నిర్మించడం జరిగింది. కదిరి చుట్టుపక్కల మనకి చూడ్డానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో తిమ్మమ్మరి అని ఒకటి, ఇది సుమారు కదిరి నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా కటారిపల్లి యోగివేమన సమాధి, ఇది 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ కదిరి నరసింహస్వామి ఆలయానికి అయితే అతి పురాతనమైన ఆలయ చరిత్ర అయితే ఉంది. ఇక్కడ శిలా శాసనాలన్నీ కూడా తెలుగులోనే మనకి ఎక్కువగా కనబడతాయి. ఈ శాసనాలన్నీ కూడా విజయనగర కాలం నాటివి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది స్వామివారి పుష్కరిణి. ఈ పుష్కరిణి వచ్చి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నదన్నమాట. ఇంకో పుష్కరిణి గుడి బయట అయితే ఉన్నది, అదే భృగుతీర్థం. మనకి ఆలయానికి దక్షిణాన రాతితో కూడిన శాశ్వత చిహ్నం విగ్రహం అయితే ఉంటుంది. విగ్రహం పక్కనే మనం ఆమె ఉపయోగించిన పాత్రలు, అదేవిధంగా వస్తువులు కూడా చూడొచ్చు అన్నమాట. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని అతి పెద్దదిగా చెప్పబడే ఆలయ రథంలో అనేక రకాల శృంగారకరమైన శిల్పాలు ఉన్నాయి. మళ్ళీ ఈ రథ వీధుల్లో 4 పొడవైన స్తంభాలపై అనేక చిన్న మండపాలు కూడా ఉన్నాయన్నమాట. మనం వచ్చే దారిలో అయితే చూసాం కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది స్వామివారి ధ్వజస్తంభం. ఒకసారి చూడండి ఎంత హైట్ ఉందో. ఇదేనండి స్వామివారి దర్శనానికి వెళ్ళే ప్రాకారం. ఒకసారి చూడండి ఈరోజు ఎంత క్రౌడ్ ఉందో. ఈరోజు శనివారం అవడం వల్ల చాలా మంది భక్తులు, ముఖ్యంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఈ కదిరి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వామివారికి రోజు అభిషేకం చేసిన తర్వాత కూడా ఆలయ పూజారులు పదే చెమటను తుడిచిపెట్టిన తర్వాత కూడా నరసింహ విగ్రహం నుంచి నిరంతరం చెమట అనేది వస్తుందన్నమాట. ఈ ఆలయం పెద్ద గోడలతో కూడిన ప్రాంగణంలో ఉంది. ప్రతి ప్రవేశ ద్వారం పైన గోపురం ఉన్న 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం వద్ద మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడొచ్చు. గర్భగృహం మూలల్లో 4 సింహాలతో అందంగా అలంకరించబడింది. అదేవిధంగా స్వామివారి పక్కన నిలబడి ఉన్న ప్రహ్లాద విగ్రహం కూడా ఉంది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని అమృతవల్లి అని పిలుస్తారు. ఆలయం లోపల ప్రతి గోడ మీద దేవతల అందమైన మరియు సున్నితమైన శిల్పాలు, అదేవిధంగా పురాణ దృశ్యాలతో కప్పబడి ఉంటాయి అన్నమాట ప్రతి గోడ కూడా. ఇందాక నేను చెప్పినట్టు ఈ ఆలయం లోపలే మనకి వసతి గదులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ గదులన్నీ కూడా ఆలయం యొక్క పరిపాలనాధికారి చేత నిర్వహించబడుతుంది.
మనకి గుడి టైమింగ్స్ వచ్చేసి పొద్దున్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి నైట్ 9 గంటల వరకు అయితే గుడి ఓపెన్లో ఉండడం జరుగుతుంది. ఈ ఆలయం లోపలే అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటాయి. ఇక్కడేనండి మనం దర్శనమైన తర్వాత స్వామివారి ప్రసాదాలు ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ మనకి స్వామివారి ప్రసాదాలు స్పెషాలిటీ ఏంటంటే లడ్డూలు, పులిహోర ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఇక్కడ చూడండి, స్వామివారి గర్భగుడి మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా మీకోసం. కదిరి చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం, యోగివేమన సమాధి, పాలపాడదిన్నె ఆంజనేయ స్వామి ఆలయం, తిమ్మం మరిమాను ప్రదేశం అన్నమాట. కదిరికి రావడానికి మనకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం ద్వారా అయితే కదిరి బస్టాండ్ నుంచి మనకి గుడి అనేది 1 కిలోమీటర్ వస్తుంది. అదే రైలు మార్గం అయితే రైల్వే స్టేషన్ నుంచి మనకి గుడి 1.5 కిలోమీటర్ అయితే వస్తుంది. అదే మనకి ఎయిర్పోర్ట్ అయితే మనకి దగ్గరలో ఉన్నటువంటిది కడప ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది సుమారుగా కదిరి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి మీకు ఏది అనువుగా ఉందో వాటి ద్వారా వచ్చి మనమైతే నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్వామివారి క్షేత్రం యొక్క స్థల పురాణం అన్నమాట. ఈ బోర్డులో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. చూశారు కదండి, మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. తద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.